2,000 మంది ఉన్న ఒక పెద్ద ఆడిటోరియం. అందరూ వెయిట్ చేస్తున్నారు. మెల్లిగా నడుచుకుంటూ ఒక స్పీకర్ ఎంటర్ అయ్యాడు. ఆయన మెల్లిగా మైక్ తీసుకొని కొంచెం ముందు కొంగి A ఫర్ యాపిల్, B ఫర్ బ్యాట్, C ఫర్ క్యాట్ ఇలా చెప్పాడు. వెంటనే ఆడిటోరియంలో ఉన్న వాళ్ళందరూ లేచి స్టాండింగ్ అవేషన్ ఇచ్చి గట్టిగా కేకలేస్తున్నారు, అరుస్తున్నారు, చప్పట్లు కొట్టేస్తున్నారు, చొక్కాలు చింపేసుకుంటున్నారు, కొంతమంది అయితే ఏడుస్తున్నారు. బికాస్ ఆ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ వాళ్ళు ఎప్పుడు చూడలేదు. దే ఆర్ బ్లోన్ అవే. ఇది మీ కళ్ళ ముందు జరిగితే మీకు ఎలా ఉంటుంది? నాకు కూడా ఇప్పుడు అలాగే ఉంది. ఈ మధ్య జనాలు ప్రతి చిన్నదానికి ఇంప్రెస్ అయిపోతున్నారు. ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నారు. హీఈస్ అ వెస్టర్న్ గై. టెక్నాలజీ గురించి ఆయనకి బాగా తెలుసు. హీఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ అ ఫిలాసఫర్ దీస్ డేస్. ఐ మీన్ ఫిలాసఫర్ ఈజ్ అ బిగ్ వర్డ్. ఆయనకి సంబంధించిన పాడ్కాస్ట్లు చూశాను, ఆయన వీడియోస్ చూశాను. ఆయన ఎప్పుడూ ఒక ఫిలాసఫర్లా నాకు అనిపించలేదు. ఆయన ఒక థింకర్ అని కూడా నేను అనుకోను. కానీ జనాలు ఆయన్ని చూసి తెగ ఇంప్రెస్ అయిపోతున్నారు. హీఈస్ అ వెరీ వెరీ లైకబుల్ పర్సనాలిటీ. ఆయన అంటే నాకు కూడా చాలా ఇష్టం. ఐ లైక్ హిమ్. కానీ హీఈస్ నోవేర్ క్లోజ్ టు బీయింగ్ ఇంప్రెసివ్. అండ్ ప్లీజ్ డోంట్ థింక్ ఆఫ్ దిస్ యాజ్ జెలసీ. ఐ ఎక్స్ప్లెయిన్. ఈ మనిషి చెప్పే విషయాలు బాగుంటాయి, కానీ ఆయన చెప్పే విషయాలు పుస్తకాలు చదివే అలవాటు ఉన్న వాళ్ళకి అంత ఇంప్రెసివ్గా ఏమి అనిపించవు. ఆల్మోస్ట్ ప్రతి ఒక్కళ్ళు చదివే కొన్ని పుస్తకాలు ఉంటాయి. దట్ ఈస్ ద ఫస్ట్ లేయర్. పుస్తక ప్రపంచంలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కళ్ళు ఆ 4 పుస్తకాలు చదువుతారు. థింక్ అండ్ గ్రో రిచ్, పవర్ ఆఫ్ పాజిటివ్ థింకింగ్, సీక్రెట్, 7 హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్, ఇట్లా ఐ మీన్ స్టాండర్డ్ ప్యాకేజ్. ఈ స్టాండర్డ్ బుక్స్ నుంచి జస్ట్ 1 ఇంచ్ కొద్దిగా మీరు డెప్త్లోకి వెళ్తే దెర్ ఈస్ అ సెకండ్ లెవెల్ ఆఫ్ డెప్త్. ఇందులో ఉన్న బెస్ట్ సెల్లర్స్ ఏవైతే ఉంటాయో అవి కనుక చదివితే ఆయన చెప్పే విషయాలు ఎవరికి అసలు ఇంప్రెసివ్గా కనిపించవు. కానీ జనాలు చదవటం ఎంత మానేశారంటే, రైట్ డైరెక్షన్లో నాలెడ్జ్ కన్జ్యూమ్ చేయడం ఎంత తగ్గించేశారంటే, ఆయన చెప్పే విషయాలన్నీ అసలు దే ఆర్ నాట్ ఈవెన్ ఇంప్రెస్డ్. దే ఆర్ బ్లోన్ అవే. దే ఆర్ లైక్, ఓ మై గాడ్, అసలు దేవుడు ఈయన బ్రెయిన్ ఎలా తయారు చేశాడు, ఈ లెవెల్లో ఇంప్రెస్ అయిపోతున్నారు. మనందరి కలెక్టివ్ నాలెడ్జ్ బేస్ లైన్ అనేది ఖచ్చితంగా కిందకు వచ్చేస్తుంది. అండ్ దిస్ షుడ్ కన్సర్న్ ఎవ్రీ సింగిల్ వన్ ఆఫ్ యూ.